హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మరమరాల ఉప్మా అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూను వేపించిన శనగపప్పు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూను పచ్చి కొబ్బరి వేసుకోవాలి. 2 ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడాను పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు బౌల్ తీసుకొని అందులోకి 3 కప్పులు మరమరాలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఇవి ములిగే అంత వరకును వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక ఇవన్నీ కూడా ఇలాగా ప్రెస్ చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఇలాగా కలిసేలాగా కలుపుకుంటూను ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇవి కొంచెం మనకి ఇలాగా మెత్తబడతాయండి. అప్పుడు ఇవన్నీ కూడాను గట్టిగా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. మరి ఎక్కువసేపు వాటర్లోనే ఉంచకూడదండి. ఇవన్నీ కూడా ఇలాగా పిండేసి తీసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, వేపించిన శనగపప్పు, కొబ్బరి, ఎండుమిర్చి, ఆ పొడి అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా ఇలాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకొని ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని అందులోకి ఒక 5 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవి కచ్చాబిచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచేసుకున్నాక ఇది ఇంకా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం దంచి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి పేస్టు, అది కూడాను ఇందులోని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా వేగినంత వరకును వేయించుకోవాలండి. పచ్చిమిర్చి పచ్చి వాసన పోయినంత వరకు వేయించుకోవాలి. ఇవి ఇలాగా వేయించేసుకున్నాక ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి. ఇలాగ ముక్కలుగా కట్ చేసుకున్నవి ఇందులో వేసుకోవాలి. ఇవి కొంచెం సేపు ఇలాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఒక టమాటా తీసుకొని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకున్నది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. మరీ మెత్తగా మగ్గిపోకూడదండి. ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడా ఇలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక మనం ముందుగానే రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి మరమరాలు, అవన్నీ కూడా ఇందులోని వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలండి. ముందు మనం దంచుకున్నప్పుడు వేపించిన శనగపప్పు, కొబ్బరి దంచుకున్నప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇది మార్నింగ్ పూట టిఫిన్ కింద తొందరగా అయిపోతుందండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే ఈవినింగ్ పూట పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. 2 నిమిషాలు అయిపోయాక మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడా ఇలాగా కలిపేసుకోవాలండి. ఇంక మనకి ఇది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చాలా తొందరగా అయిపోయే మరమరాల ఉప్మా రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.